వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు ఎగ్తో కార్వింగ్ చేస్తున్నాను, బాయిల్డ్ ఎగ్తో. ఓకే, ఫస్ట్ దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాం. ఇలా వస్తుంది. క్యాట్ షేప్లో చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు బాడీ. ఓకే, టేల్. సో మనకు ఒక 3 eggs తీసుకుంటే 2 cats మనం ఈజీగా తయారు చేయాలి. అంటే ఒకటి రౌండ్ స్లైస్ కట్ చేసుకోవడానికి ఒక ఎగ్ యూజ్ అవుతుంది. ఓకే, సో 2లో కూడా మనం చేసుకోవచ్చు. ఇంకొక దాంట్లో మనం హాఫ్ చేసేసుకుంటే మనకు 2 cats రెడీ అయిపోతాయి. ఓకే, సో ఇవి ఇక్కడ చెవుల్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న ట్రయాంగిల్ షేప్. కొంచెం సైజ్ అనేది తగ్గిస్తున్నాను. ఓకే, సో అలాగే ఐస్, మిరియాలు, నెక్స్ట్ మిసాల్ వచ్చేసి సేమియా, బాయిల్డ్ ఎగ్ కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇలా మనం పిల్లలకు కూడా ఇచ్చేటప్పుడు బాయిల్డ్ ఎగ్ తినడానికి ఇలా మనం తయారు చేసి ఇస్తే హ్యాపీగా తీసేసుకుంటారు. మెయిన్గా ఏంటంటే ఆ మీడియం ప్లేస్లో మనం నల్ల నువ్వులు కానీ, తర్వాత అలాగే ఆ మీసాలు పెట్టాం కదా, దాంట్లో కూడా ఇంకేదైనా కొంచెం నానేసి అది కొద్దిగా పెట్టేసుకుంటే తినడానికి ఈజీగా ఉంటుంది. రోస్టెడ్ మనకు సేమియా కూడా ప్రాబ్లం లేదు, హ్యాపీగా అలా తినేసేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ అయితే కొంచెం రోస్ట్ అయి ఉంటుంది కాబట్టి. ఓకే, చూడండి సింపుల్గా తయారు చేసుకునే బాయిల్డ్ ఎగ్తో క్యాట్. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు కూడా. ఓకేనా, సో బాయిల్ చేసేసుకొని అప్పటికప్పుడు మనం అలా కట్ చేసేసుకుంటే, నైఫ్తో ఒక్కోసారి మనకు రాంగ్గా వస్తుందంటే థ్రెడ్ తోటి కూడా కట్ చేసుకుంటారు కదా, రౌండ్ రౌండ్ స్లైసెస్, చాలా మంది కూడా ఐడియా ఉంటుంది, అది ఇంకొంచెం ఈజీగా అవుతుంది.